hello, namaste. This is Arun from the Green Channel. Hi everyone, hope you're all staying safe. This is me, your Arun from the Green Channel. Welcome back to the Green Channel. సో మనం లాస్ట్ టైం అంతకుముందు ఈ పర్టికులర్ మొక్క గురించి చూసాం. ఇది మామూలుగా మొక్క స్థాయి నుంచి చెట్టు స్థాయికి వస్తుంది. ఇది మీకు గుర్తుంటే లాస్ట్ టైం చూపించినప్పుడు స్టార్టింగ్లో ఒక చాలా చిన్నది ఇది విత్తనంతో వచ్చిందో మరి లేకపోతే విత్తనంతో వచ్చినప్పుడు ఇంత చిన్న మొక్కగా మన ఫ్రెండ్ కార్తీక్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాము. ఇక్కడ దగ్గరలోనే మా కాలనీలోనే ఉంటారు. దీని పేరు బిలింబి లేదంటే పలకుసిరి అంటారు. సో ఈ పలకుసిరి ఈ ఆకు కానీ ఈ షేపు మొక్క ఇది ఓవరాల్గా చెట్టు షేపు ఇవన్నీ కూడా ఉసిరి లాగానే ఉంటుంది. మనకి ఉసిరిలో రాసి ఉసిరి అని ఉంటుంది, ఇంకొకటి చట్నీ మనం పికిల్స్ పెట్టుకునే ఉసిరి ఉంటుంది, అట్లాగే ఇది పలకుసిరి. ఇది మనకి కాయ చూస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇది ఏంటంటే డైరెక్ట్గా స్టెమ్కి ఈ మెయిన్గా కాండం ఏదైతే ఉంటుందో చెట్టు కాండానికే డైరెక్ట్గా పోతొచ్చి కాయ కాస్తుంది. ఇది దొండ కాయ షేపులో కనిపిస్తుంది. ఇది పెద్దగా వచ్చేసినట్టు సుమారుగా, ఇంకా ఇది మనం కోసేయచ్చు. ఇది ఏంటంటే గుత్తులుగా ఇట్లా డైరెక్ట్గా స్టెమ్కి వస్తుంటుంది. ఇది ఈ షేపుకి వచ్చిన తర్వాత మనం తీసుకుంటే ఇప్పుడు మీరు ఇదే ఇంకొక రూపాయికి వెళ్ళండి, ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇలా చెట్టు పెరుగుతున్న కొద్దీ ప్రతి స్టెమ్కి ఇట్లా వచ్చేస్తాయి. రైట్ ఫ్రమ్ కింద నుంచి పై దాకా ఎక్కడైనా మనకి పూత రావచ్చు. ఆ పూత చూస్తే మీకు ఇక్కడ పూలు ఉన్నాయి చూడండి. ఇక్కడ ఒక చిన్న రెడ్ కలర్ ఫ్లవర్ ఉంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది చిన్న పూత అట్లా వచ్చి ఇట్లా కాయ వచ్చేస్తూనే ఉంటుంది. ఇది ఇప్పుడు వచ్చి మనకి ఇది కాయ. సో ఈ కాయ వచ్చి మామూలుగా ఉసిరికాయలు అంటే మనకి రౌండ్గా దొరుకుతాయి. ఈ లోపల ఉండే టెక్స్చర్ ఆ చిన్న ఉసిరికాయలు ఉంటాయి కదా అలాగే ఉంటుంది, కానీ ఇది పొడుగు మాత్రం దొండకాయ లాగా వస్తుంది. చాలా చిన్న సీడ్. ఇది సీడ్. ఇదేంటంటే మనకి ఇట్లా సీడ్ లాగా విడిగా పెట్టుకోలేము, కానీ జనరల్గా ఈ కాయ పండిన తర్వాత ఆ పండినటువంటి కాయ నేల మీద పడి దాని నుంచి మనకి మొక్క వస్తుంది. చూడండి, ఇప్పుడు ఇది సీడ్. ఇది మనకి చూడండి నీరు ఊరుతుంది, అంత పుల్లగా ఉంటుంది యాక్చువల్గా. ఇది ఒక చిన్న పీస్ తిని చూస్తాను. ఆల్రెడీ తిన్నాము బట్ చూపిస్తాను. మనకు తెలియకుండానే కళ్ళు మూసుకుపోతాయి, అంత పుల్లగా ఉంది. ఇది డైరెక్ట్గా తినేయచ్చు చక్కగా. లేదు దీన్ని రెసిపీస్ అంటే దీన్ని పప్పులో వేసుకుంటారు, వీటితో చట్నీ చేసుకోవచ్చు, రకరకాలు. ఇంకా వీటి గురించి నేను మాట్లాడే కంటే తర్వాత ఇవి తీసుకెళ్ళి ఇది మంచి రెసిపీ చేసి అది కూడా ఒక వీడియో చేసుకున్నాం. పుల్లగా ఉంది. డైరెక్ట్ ఉప్పు కారం నచ్చుకుంటారు విషయాలు చెప్తుంది. ఉప్పు కారం వేసుకొని ఈ జామకాయల మీదను సమ్మర్లో మామిడికాయల మీద వేసిస్తారు కదా అట్లా. ఎందుకంటే ఇంత పులుపు తినలేం కదా, అందుకని కొంచెం ఉప్పు కారం వేసుకుంటే దానికి అది మ్యాచ్ అయ్యి భలే ఉంటుంది. సరే, ఇప్పుడు మనం మెయింటెనెన్స్కి వద్దాం. ఇప్పుడు ఈ చెట్టుకి జనరల్గా ఉసిరికి చేసినట్టుగానే ఈ పెద్దవి ముదురు స్టెమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ తీసేద్దాం. ఈ ముదురు స్టెమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవి కట్ చేసేసి ఇవి ఒకటి. తర్వాత ఈ డ్రమ్లోకి మనం బేసిక్గా ఇచ్చేటువంటి జనరల్
జీవామృతం అలాంటివన్నీ ఇచ్చుకోవచ్చు. ఇది కొంచెం పెద్దది అవుతుంది కాబట్టి ఈ కింద అటువంటి ఈ కింద ఇది చెట్టు పెద్దది అవుతుంది కాబట్టి పర్లేదు. మనకి స్పేస్ ఏదైతే ఉంటుందో ఈ డ్రమ్లో మనం ఏదైనా ఆకుకూర పెంచుకోవచ్చు. ఇక్కడ వచ్చి మనకి పొన్నగంట ఆకు ఉంది. ఈ పొన్నగంట ఆకు లేదంటే ఇది అయిపోయింది అనుకోండి, ఇంకొకటి ఇట్లా ఈ కింద స్పేస్ని మనం వాడుకోవచ్చు. ఇది కొంచెం చిన్నగా ఉన్నప్పుడు అయితే ఏం పెట్టలేదు, దాని ఒక్కదాన్నే పెరగనిచ్చాము, ఎందుకంటే దానికి బలం సరిపోవాలి. ఇప్పుడు దీని రూట్స్ బాగా కిందకి వెళ్ళిపోయి ఉంటాయి. ఇది పెద్ద చెట్టు కాబట్టి ఆబ్వియస్లీ డ్రమ్ సైజ్ కూడా మనకి కొంచెం పెద్దగా ఉంటుంది. ఇంత ఫుల్ సైజ్ ఉంటే మనకి ఇక్కడ వరకు జనరల్గా ఈ ఆకుకూరల వేళ్ళు మహా ఇంతవరకు వెళ్ళినా కూడా ఈ కింద స్పేస్లో దీని వేళ్ళు కిందకి వెళ్ళిపోయి ఉంటాయి కాబట్టి వాటి బలాన్ని తీసుకుంటాయి. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మనకి ఇలా కాపు వస్తూనే ఉంటుంది. ఈ పాతవి తీసుకుంటూ ఈ ముదిరిపోయినటువంటి ఆకులు తుంపేస్తూ ఉంటే ఈ పైన చిగుళ్ళు రావడం ఇవి వెళ్తూ ఉంటాయి. మనకి మునగకి వచ్చినట్టు మీరు ఒకవేళ హైట్ రిస్ట్రిక్ట్ చేయాలనుకుంటే ఈ పైనకు వచ్చేటువంటి చిగురు ఏ హైట్ వరకు కావాలో ఆ హైట్ వరకు ఉంచుకొని అక్కడ తల కట్ చేస్తే మీకు మళ్ళీ అక్కడ 2-3 ఫర్దర్గా కటింగ్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ వరకు పర్వాలేదు, ఈ హైట్ వరకు కొంచెం పైకి వెళ్తుంది అనిపించినప్పుడు ఇంకా అక్కడ కట్ చేసుకుంటే మనకి మళ్ళీ చిల్లలు వస్తాయి. మేబీ ఈ సైజ్కి అట్లా కట్ చేస్తే అందుబాటులో హారిజాంటల్గా పెరుగుతాయి. సో ఇది బిలింబి. ఇందులో ఈ పులుపు మాత్రం బ్రహ్మాండమైన పులుపు ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది సైజు మనకి సుమారుగా పెద్ద దొండ కంటే కూడా ఇంకొంచెం పెద్దగా వస్తుంది. అంత వచ్చేంత వరకు వెయిట్ చేయొచ్చు. అండ్ ఇవి కూడా రావడం మనకి గుత్తులుగా వస్తాయి కాబట్టి చెట్టు పెరిగిన తర్వాత మనకి ఒకసారి పప్పులో కానీ లేదంటే చట్నీ కానీ చేసుకునేంతగా వస్తాయి క్వాంటిటీ. అది బిలింబి కథ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన ఏదైనా కొత్త మొక్క గురించి చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.